చేసిన పని అనేది అందరికీ తెలుసు. సో ఎవరు ప్రోత్సహిస్తే ఆ దొంగ కేసులు పెట్టారు, చాలా కాగితాలు మాయం చేశారు, కొన్ని కాగితాలు కాల్చేశారు. ఇవన్నీ కూడా మనం రీసెంట్ గా చూస్తున్నాం. సో ఈ అన్నిటి మీద డెఫినెట్ గా విచారణ జరగాలి, సంబంధిత అధికారులు శిక్షించబడాలి. డెఫినెట్ గా వాళ్ళ సైడు లీగల్ గా తప్పు ఉంటే, ఇప్పుడు నా విషయంలో అయితే ప్రూవెన్, నన్ను చెత్తకొట్టారన్నది నేను చెప్పడం కాదు, మిలిటరీ హాస్పిటల్ కన్ఫర్మ్ చేసింది. అవును. సో వాళ్ళెవరో కూడా పేర్లన్నీ నా దగ్గర ఉన్నాయి. సో ఏ ఒక్క అధికారిని అడిగినా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పేస్తాడు. సో చెప్పిన తర్వాత యాజ్ పర్ ది స్టాట్యూట్ బుక్, అంటే చట్టంలో ఒక పోలీస్ తన పరిధి దాటి ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తే చట్టంలో ఎటువంటి శిక్ష ఉందో ఆ శిక్ష సునీల్ కుమార్ కి, అప్పుడున్న విజయ్ పాల్ ఎవరో సంబడి, అండ్ నన్ను వ్యక్తిగతంగా కొట్టిన వాళ్ళు అందరికీ కూడా ఆ శిక్ష అయితే పడుతుంది. దాని నుంచి ఎవరో కాపాడలేరు. మరి అప్పటికి విదేశాల్లో ఉంటాడా, స్వదేశాల్లో ఉంటాడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ తప్పు చేసిన వాళ్ళని కాపాడలేరు. ఒకవేళ ఈ తప్పు చేయించింది జగన్మోహన్ రెడ్డి, అతని ప్రోద్బలంతోనే చేసాము అని చెప్పి వీళ్ళు నిరూపిస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా శిక్షింపబడుతాడు. అందులో ఏం అనుమానం లేదు. అంటే ఇప్పుడు ఈ విధి అని చెప్తుంటారు కదా సార్ మీరు, అంటే ఇదంతా ఈ తిరగడానికి కారణం, మీరు ఇక్కడ శాసనసభకు రావడానికి కారణం ఇదంతా అదే అనుకోవచ్చా? ఆ విధంగా ఒక స్కెచ్ అలా కాదు. అనుకోవచ్చా? గమ్మత్ ఏంటంటే కాదు, గమ్మత్ ఏంటంటే పవన్, సార్ మే 14, 2021 నన్ను పట్టుకెళ్ళారు. సో ఈ మే 13 వచ్చిన పోలింగ్ కూడా మే 14కు కూడా ఎక్స్టెండ్ అయింది. చాలా చోట్ల, చాలా బూతుల్లో తెల్లారుజామున 2 గంటల వరకు కూడా జరిగినాయి చాలా బూతుల్లో. సో ఏ మే 14న నన్ను తీసుకెళ్లి అతను దారుణంగా హింసించాడో అదే మే 14తో అతను కథం అయిపోయింది. అంటే ఆల్రెడీ ఓట్లు నిక్షిప్తం అయిపోయినాయి. సరే, అఫీషియల్ గా జూన్ 4వ తారీఖు సాయంత్రానికి అతను పరిస్థితి ఏంటనేది డెఫినెట్ గా నాకైతే ఒక అవగాహన, అంచనాలు ఉన్నాయి. సో జూన్ 4 యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 14న పెట్టిన జరిగిన మృతికి పెద్ద కర్మ జూన్ 4 సాయంత్రం జరుగుతుంది. డెఫినెట్ గా జూన్ 5వ తారీఖు తెలుగు ప్రజలు మరి ఆ రోజుల్లో మరి త్రేతాయుగంలో రావణాసురుడు చనిపోయినప్పుడు ఎలా పండగ చేసుకున్నారు, ద్వాపర యుగంలో నరకాసురుడు చనిపోయినప్పుడు ఎలా పండగ చేసుకున్నారు, మరి ఈ కలియుగంలో తెలుగు వారికి డెఫినెట్ గా ఎన్నో దశాబ్దాల పాటు గుర్తుంచుకోవలసిన పండగ మరి అది జూన్ 4వ తారీఖు సాయంత్రమే ఒక దీపావళిగా రంగరంగ వైభవంగా, టపాకాయలు అందరూ సిద్ధం చేసుకోవాలి, రంగరంగ వైభవంగా దీపావళి పండగ కన్నా మిన్నగా జరుపుకుంటారంటంలో ఎటువంటి సందేహం అక్కర్లా. ఇది కేవలం బూత్ ఏజెంట్ల కోసం మరెందుకోసం వేసిన ఒక చిన్న ట్రిక్ తప్ప, మరి ఆ మాటలు నమ్ముకుని ఎవరైనా ఇందాక మనం అనుకున్నట్టు పందాలు కాస్తే మఠాష్ అయిపోతారు. రైట్ సార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి లండన్ పర్యటన గతంలో కూడా మీరు మాట్లాడారు. అక్కడేదో చాలా మంది అంటుంటారు, ఏంటి సార్ అది హాస్పిటల్ అంటుంటారు, లేదు అని అంటే ఏదో దీవి అంటుంటారు, లేదంటే ఇప్పుడు హామ్స్టర్ డ్యామ్, ఏంటి పరిసరాల్లోనే ముఖ్యమంత్రి గారు తిరుగుతా అంటే లండన్ లో ఇప్పుడు జనరల్ గా ఎవరైనా వైద్య పరీక్షల కోసం, మరి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికాకి వెళ్ళారని చెప్పి పేపర్లో చూసాం. డెఫినెట్ గా ఆయనకి మరి గతంలో కూడా ఇక్కడ ఏఏజీలో కూడా కొన్ని పరీక్షలు నిర్వహించారు. అక్కడ నార్మల్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా పీరియాడికల్ గా మయో క్లినిక్ అని, అది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ఇన్ ది వరల్డ్, అది నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అనుకోవచ్చు. మరి అక్కడికి డెఫినెట్ గా ప్రతి 2 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆయన మన కుర్రవాళ్ళ కన్నా కూడా ఎంతో చిన్నతనంగా ఉంటున్నారంటే పీరియాడికల్ గా ఒక క్రమశిక్షణ ప్రకారం ఆయన పరీక్షలు చేయించుకుంటాం. అలాగా మరి కొందరికి కొన్ని డిఫరెంట్ సమస్యలు ఉంటాయి. బహుశా చాలా మంది అనుకునేది జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి, అందుకనే ఆయన మరి శవాన్ని చూసినప్పుడు నవ్వటం, ఇలా కొన్ని విపరీతమైన చేష్టలు, అలాగే మరి
పక్కోడు పాస్బుక్ మీద తన ఫోటోలు వేసుకోవటం, ఇలా ఇటువంటివి విపరీతమైన చేష్టలు మరి చాలా ఆయన చేస్తున్నారు. సో నార్సిసిజం అనే ఒక డిజార్డర్ ఉంది. తనను తాను అధికంగా ప్రేమించుకోవటం అనేది ఆ డిజార్డర్ లక్షణం. సో అలాగా బైపోలార్ ఇవన్నీ ఒక పర్టికులర్ కేటగిరీలోకి వస్తాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ జబ్బు ఉందా లేదా అనేది చెప్పడానికి నేను డాక్టర్ని కాదు, కానీ ఆయన చేస్తున్న చేష్టలు, మరి ఆయన వెళ్తున్న దేశంలో మరి గతంలో చెప్పిన ఒక మానసిక వైద్యుడిని కలిశారు అని చెప్పటం, మరి ఇవన్నీ కూడా కొరిలేట్ చేసుకుంటే ఇందాక పవన్ నువ్వు అడిగినట్టు ఎందుకు లండనే పదే పదే అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు. ఎస్, మరి గతంలో మరి ఆయన వైద్య పరీక్షల నిమిత్తం, అంటే మానసిక వైద్యం గురించా లేదంటే మరి ఆయన ఏమన్నా శారీరకంగా ఇంకా వేరే ఏమన్నా సమస్యలు ఉన్నాయా నాకు తెలీదు. బట్ ఏదేమైనప్పటికీ లండన్లో ఆయన వైద్యుణ్ణి కన్సల్ట్ చేయటం అనేది నిజమే. అలాగే మరి ఆయన చేస్తున్న ఆ విపరీత చేష్టలు ఇట్స్ అన్ అబ్నార్మాలిటీ అనేది నిజం. ఎందుకంటే ఎవరో కూడా ఆఖరికి మొన్న ఇప్పుడు నిత్యం జగన్ భజన్లో తేలిపోయే ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా మరి ఆయన ఏంటిది పిచ్చి కాకపోతే ఆ డాక్యుమెంట్ల మీద అయితే రాజముద్ర ఉండాలి తప్ప ఇలాగా పిచ్చోళ్ళలాగా ఫోటోలు వేసుకుంటాం ఏంటి అని చెప్పి మరి ఆ సీనియర్ వ్యక్తి కూడా మాట్లాడటం జరిగిందంటే మరి అందరికీ కూడా మరి ఆ రుగ్మత అర్థమవుతుంది. ఇవాళ కూడా సోషల్ మీడియాలో మరి వైఎస్ఆర్ వాళ్ళు పెడితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే ఎక్కడ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లోనా అని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మరి రాష్ట్రం అంతా కోడేకి వస్తుంది, కనీసం 40 స్థానాలు కూడా రావు అని. ఈయనేమో గతంలో కన్నా ఎక్కువ స్థానాలు వస్తాయని ఊరుకుంటమే కాకుండా మరి విశాఖపట్నంలో మరి విశాఖపట్నం సిగ్నిఫికెన్స్ ఏంటో తెలియదు అలా మాట్లాడటం, ఇదంతా కూడా మరి అదొక మానసిక రుగ్మత అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మరి మానసిక రుగ్మతకి మరి లండన్లో మంచి సెంటర్స్ ఉన్నాయని కూడా మరి చాలా మంది అంటారు. మరి గతంలో ఈయన కొంతమందిని సంప్రదించారు అని కూడా నేను విన్నాను. నేను విన్నాను అని చెప్పలేను, కానీ నేను అక్కడ లేకపోయినా నేను ఇక్కడే ఉన్నా, అది నేను విన్నాను. అది నిజం అవునా కాదా అనేది నేను ప్రూఫ్లతోటి ఇవ్వలేను, కానీ ఆయనకి అబ్నార్మాలిటీ ఉన్నమాట నిజం. మరి దేని గురించో ఆయన అనుభవజ్ఞులైన డాక్టర్ని సంప్రదించటం నిజం. బట్ ఈ రెండింటికి లింక్ ఉందా లేదా అనేది నమ్మకం. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. కాకపోతే శ్రీశ్రీ గారు చెప్పినట్టు వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు వారి సొంతం పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటాం అన్నట్టుగా మరి వాళ్ళ తెల్లారి లేస్తే మరి నన్ను అతి నీచంగా మరి ఆ సాక్షి పేపర్లో రాతలు రాస్తూ ఉంటారు కాబట్టి నా గురించి, ఆ సాక్షి యజమాని అయిన జగన్మోహన్ రెడ్డి గురించి మరి అంతే నీచంగా నేను మాట్లాడలేకపోయినా కాస్త సభ్యత సంస్కారంతో మాట్లాడే హక్కు నాకైతే ఖచ్చితంగా. ఎవరినైతే ఆ సాక్షి పేపర్లో వ్యక్తిగతంగా వెంటాడుతున్నాడో వాళ్ళకి ఆ హక్కు ఉంది మాట్లాడటానికి. సో అందుకని ఆ హక్కుతోనే నువ్వు నన్ను ఒకటంటే, నువ్వు నా గురించి ఒక అబద్ధం మాట్లాడితే జగన్, నేను నీ గురించి 2 నిజాలు చెప్తా. 4 అబద్ధాలు మాట్లాడితే జగన్ 8 నిజాలు చెప్తా. తెలుసు నాకు నీ గురించి.